రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి స్థాయికి చేరుకోవడం నిజంగా అదృష్టమని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ అనేది వర్గాలు, గ్రూపులు, సీనియర్లు ప్రతి ఒక్కరూ తామే బాస్ అనేలా ఉండే పరిస్థితుల్లో కొత్తగా వచ్చిన నేతగా రేవంత్ నిలదొక్కుకోవడం కష్టం. కాంగ్రెస్ లో వైఎస్ఆర్ లాంటి పెద్దలు కూడా సీనియర్లను తట్టుకోవాల్సి వచ్చిందని గుర్తు చేస్తున్నారు. ఇక రేవంత్ రెడ్డి మాటకారి, ప్రజా ఆకర్షణ గల నేత అయినా పార్టీని నడపడం మాత్రం అంత సులభం కాదని అంటున్నారు. సీనియర్ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు అందరూ ఉన్న పరిస్థితుల్లో ఆయన మాట చెల్లుతుందా అనే సందేహం ఉంది. జిల్లాల పర్యటనలు తగ్గించడం, ఇచ్చిన హామీల అమలులో ఆలస్యం, రాహుల్ గాంధీతో సంబంధాల హ్యాండింగ్ లో స్పష్టత లేకపోవడం విమర్శల పాలవుతున్నారు. మరోవైపు రాష్ట్ర ఆదాయం తగ్గిపోవడం, రియల్ ఎస్టేట్ రంగం కుంగిపోవడం, ఆర్థికంగా ఒత్తిడి మొత్తం మీద రేవంత్ రెడ్డి తన మాటల పంచులతో ప్రత్యర్థులను ఎండగడుతున్నా అవి కూడా పాత మాటల్లాగానే అన్నట్లుంది. ఆయన పాలనలో నిజంగా అనుకున్నది సాధిస్తున్నారా అన్నది ఇంకా ప్రశ్నగానే ఉంది. రాబోయే రోజుల్లో ఆయన పెద్ద సవాళ్లను ఎలా ఎదుర్కొని పార్టీని, ప్రభుత్వాన్ని ఎలా నడిపిస్తారో చూడాల్సి ఉంది.